హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు అందరూ ఫ్లవర్స్ ఇస్తారు, వాట్సాప్లో స్టేటస్లు పెడతారు, యువర్ సాక్రిఫైస్ సో మచ్ అని అప్రిసియేషన్ పోస్ట్ పెడతారు. కానీ ఒక హస్బెండ్గా నేను ఒక బిటర్ ట్రూత్ చెప్తాను. సొసైటీ మీ సాక్రిఫైజెస్ ని సెలబ్రేట్ చేస్తుంది, కానీ మీ రియల్ సఫరింగ్ ని ఎవ్వరూ చూడరు. బాడీలో ఎక్స్ట్రీమ్ ఫెటిగ్ ఉన్నా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతున్నా, స్ట్రెస్ వల్ల మైండ్ఫుల్ గా టైర్డ్ అయిపోయినా కూడా ఒక్క కంప్లైంట్ చేయకుండా అందరి కోసం మీరు పని చేస్తూ ఉంటారు. బయట అందరితో స్మైల్ చేస్తారు, నార్మల్ గా బిహేవ్ చేస్తారు, కానీ ఫంక్షన్స్ లో ఎవరైనా గుడ్ న్యూస్ ఎప్పుడు అని అడిగితే ఆ పెయిన్ ని లోపల దాచేసుకుంటారు, ఎవరికి తెలియకుండా సైలెంట్ గా ఏడుస్తారు. అండ్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఈజ్ ఇన్ డీలింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ. చాలా సార్లు మెడికల్ ప్రాబ్లం మేల్ సైడ్ లో ఉంటుంది, కానీ సొసైటీ వచ్చి అడిగిన హస్బెండ్ పరువు కాపాడడానికి ఆ బ్లేమ్ మొత్తం తన మీద తీసుకుంటుంది. మీ హెల్త్ ని బర్న్ చేసి ఫ్యామిలీకి వెలుగు ఇవ్వడం ఎంపవర్మెంట్ కాదు. మీ ఫ్యామిలీ కోసం మీ హెల్త్ ని నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఫ్లవర్ లాగా డెలికేట్ కాదు, మీరు మౌంటైన్ లాగా స్ట్రాంగ్. కానీ ఆ మౌంటైన్ స్ట్రాంగ్ గా నిలబడాలంటే ఫౌండేషన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. సో ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు ప్రయారిటీగా పెట్టుకోండి. స్టాండప్, టేక్ చార్జ్. ఈ ఉమెన్స్ డే నుంచి మీ హెల్త్ ని, మీ లైఫ్ ని మీరు రీక్లెయిమ్ చేసుకోండి. డిసైడ్ అయితే కమెంట్ స్ట్రాంగ్ చేయండి.